భారతదేశానికి అధికారికమైన మతం ఏమీ లేదు. ఈ దేశంలో హిందూ మతానికి ఎలాంటి గౌరవం ఉంటుందో క్రైస్తవ మతానికి, ముస్లిం మతానికి, బౌద్ధ మతానికి, జైన మతానికి, సిక్కు మతానికి, అన్ని మతాలకు అదే ప్రాధాన్యత ఉంది. భారతదేశ రాజ్యాంగం ప్రకారంగా మనకు మత స్వేచ్ఛ ఉంది. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును బట్టి 18 సంవత్సరాల వయసు నిండిన ప్రతి ఒక్కరూ తనకు నచ్చినటువంటి దేవుడిని నమ్ముకోవచ్చు, తను నమ్ముకున్నటువంటి దేవుని గురించిన మతాన్ని నిర్భయంగా ప్రకటించుకోవచ్చు. దానికి వాక్ స్వాతంత్ర హక్కు ఉంది, భావ ప్రకటన స్వాతంత్ర హక్కు ఉంది. కానీ ఇవాళ భారతదేశంలో ఏం జరుగుతుంది? ఆగస్టు 15 అర్ధరాత్రి పూట మనకు స్వాతంత్రం వచ్చింది అని చిన్నతనం నుంచి కూడా నాతో చెప్తారు. మీతో కూడా అదే చెప్పుకుంటారు. భారతదేశంలో బ్రతుకుతున్న క్రైస్తవులకు ఇంకా స్వాతంత్రం రాలేదా అని చెప్పి నేను అడుగుతూ ఉన్నాను. బైబిల్ గ్రంథాలను ఎలా తగలబెడుతున్నారో మీరు చూస్తున్నారు. ప్రపంచ జనాభాలో అత్యధిక జనాభా యేసుక్రీస్తు ప్రభువును మాత్రమే అనుకుంటారు. యేసుక్రీస్తు ప్రభు అంటే ప్రాణం ఉంటుంది. మీరు 7 ఖండాల్లో ఏ దేశానికైనా వెళ్ళండి, ఏ రాష్ట్రానికైనా వెళ్ళండి, ఏ జిల్లాకైనా వెళ్ళండి, ఏ మండలానికైనా వెళ్ళండి, ఏ గ్రామానికైనా వెళ్ళండి, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు నమ్ముకున్న వారు ఎవరైనా ఉన్నారా అంటే కొన్ని వందల చేతులు నిలుస్తాయి. మేము ఉన్నాం ఇక్కడ. అపొస్తలుడైన పౌలు రాజుగారి ముందు నిలబడి సాక్ష్యం ఇచ్చిన తర్వాత జైల్లో ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఆత్మ అపొస్తలుడైన పౌలు దగ్గరకు వచ్చి ఒక మాట చెప్తాడు. ఏమనంటే, పౌలు నువ్వు అద్భుతంగా సాక్ష్యం ఇచ్చావు, రేపు కూడా నువ్వు ఇలాగే మాట్లాడాల్సింది, నువ్వు భయపడకు. ఈ పట్టణంలో నాకు అనేక మంది ప్రజలు ఉన్నారు అని చెప్పాను. నాకు యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడని నువ్వు చెప్పడం కాదు, ఆయన ఏమన్నాడు తెలుసా? నాకు అనేక మంది ప్రజలు ఈ పట్టణంలో ఉన్నారు అని చెప్పారు. నిజమే, ఈ కడప పట్టణంలో కూడా ఆయన ప్రజలు చాలా మంది ఉన్నారు. చూస్తే చాలా సంతోషంగా ఉన్నారు. ప్రార్థన మందిరాలను కోలగొట్టున్నారు, మీకు తెలుసు ఆ విషయం. సువార్త పరిచయం కోసం బయటకు వెళ్ళినటువంటి స్త్రీల కొమ్ములు పట్టుకొని లాగుతున్నారు, మీరు కూడా చూస్తూనే ఉన్నారు ఆ విషయం. యేసుక్రీస్తు ప్రభువును పట్టుకుని, యేసుక్రీస్తు ప్రభువు కన్న తల్లిని పట్టుకుని, పరిశుద్ధాత్మ దేవుడిని పట్టుకుని, దేవుడైన యెహోవాను పట్టుకుని, బైబిల్ గ్రంథంలో ఉండే ప్రవక్తను పట్టుకుని, అపోస్తలులను పట్టుకుని, నోటికి ఎంత మాట వస్తే అంత మాట మాట్లాడుతున్నారు, మీకు తెలుసా విషయం. యూట్యూబ్ ఛానల్స్ కొన్ని ఆన్ చేయాలంటేనే భయం వేస్తాం. వాళ్ళు మాట్లాడే మాటలు మీరు చూసే ఉంటారు. బైబిల్ గ్రంథంలో మనకి ఒకే ఒక్క సేన చేయాలి అనుకుంటారు. కానీ భారతదేశంలో యూట్యూబ్ ఛానల్స్ ఆన్ చేస్తే ఎక్కడ చూసినా సేన లేదు, ఎక్కడ చూసినా సేన లేదు, దయ్యాల సేన. ఒకడు శివాజీ సేన అంటాడు, ఇంకొకడు సనాతన సేన అంటాడు, మరొకడు ఇంకొక సేన అంటాడు, ఇంకొక సేన అంటాడు. ఆ రోజు యేసయ్య ఆ సేనను వెళ్ళగొట్టినట్లు ఈ రోజు భారతదేశానికి పట్టిన ఈ దరిద్రపు సేనలను ప్రజల మనసులో నుంచి వెళ్ళగొట్టాల్సిన బాధ్యత మన అందరి మీద ఉందని నేను మణిపూర్ రాష్ట్రానికి వెళ్ళాలని చూస్తున్నాను. ప్రవీణ విషయం చెప్పడానికి ముందు నన్ను కొన్ని విషయాలు మీతో పంచుకున్నాను. మణిపూర్ రాష్ట్రానికి నేను వెళ్ళాను. మణిపూర్ రాష్ట్రానికి భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎన్నికలప్పుడు వచ్చారు. వచ్చి ఆయన చెప్పారట, 25 సంవత్సరాలైన మణిపూర్ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఒకే ఒక్కసారి మా భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వండి అని అడిగాడట. క్రైస్తవులు పావురానికి ఉన్నంత నిష్కల్మషత్వాన్ని కలిగి ఉంటున్నారు తప్ప పావుకున్నంత తెలివి ఉండట్లేదు క్రైస్తవులకి. నరేంద్ర మోడీ గారు ఎప్పుడైతే నోరు తెచ్చి ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వండి అని అడిగాడో అందరూ కలిసి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి ఓట్లు వేశారు. బీరేన్ సింగ్ ముఖ్యమంత్రిగా చేశారు. ముఖ్యమంత్రిగా బీరేన్ సింగ్ ప్రమాణం చేసిన 3 నెలల్లో మణిపూర్లో విధ్వంసం ప్రారంభమైంది. మీకు తెలుసా, ప్రపంచ చరిత్రలో ఎప్పుడు లేనంతగా ఒక రాష్ట్రాన్ని ఆ రాష్ట్ర ప్రభుత్వమే సర్వనాశనం చేసినటువంటి ఘనత ఒక మణిపూర్ రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రమే దక్కుతుంది. పచ్చని పట్టపొలాగా ఉండే ఆ రాష్ట్రాన్ని శ్మశాన వాటికలాగా మార్చారు. 2 నెలల పసికందులను చంపారు, నిండు గర్భవతులను చంపారు, ప్రార్థనా మందిరాలను తగలబెట్టారు, ఆడబిడ్డల్ని నగ్నంగా ఊరేగించారు, నడి రోడ్ల మీద మానవంగాలు చేసి చంపారు, బైబిల్ కాలేజీలను తగలబెట్టారు, అనాథాశ్రమాల్లో వృద్ధాశ్రమాల్లో లోపల దాక్కుని ఉన్న ఆడబిడ్డలు బయటికి ఎంచుకొని వచ్చి వారి
తెలుసా? అదే సమయంలో భారతదేశ సైన్యంలో పనిచేస్తున్నటువంటి ఒక ఆర్మీ సైనికులు ప్రపంచ ప్రజలకు, భారతదేశ ప్రజలకు ఒక సందేశాన్ని పంపించారు. ఏమనంటే, శత్రువుల చేతుల్లో నుంచి భారతదేశాన్ని అయితే కాపాడుకోగలిగాం, కానీ ఈ మతోన్మాదుల చేతుల్లో నుంచి నా భార్యను మాత్రం కాపాడుకోలేకపోయాము అని ఏడుస్తూ ఒక సందేశాన్ని పంపారు. ఒక ఆర్మీ ఆఫీసర్ భార్యని నడి రోడ్డు మీద నగ్నంగా ఊరేగించారు. మీరేమనుకుంటున్నారు? ఆ రోజు ఇద్దరినే ఊరేగించారు, ఆ ఇద్దరే చనిపోయింది అనుకుంటున్నారా? ఇదే విషయాన్ని తీసుకుని మీడియా బీరేన్ సింగ్, అప్పటి ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ దగ్గరికి వెళ్ళి, మీ రాష్ట్రంలో ఇద్దరు ఆడబిడ్డల్ని నడురోడ్డు మీద నగ్నంగా ఊరేగించి చంపేశారు, వారిని దారుణంగా మానభంగం చేశారు అని అడిగితే ముఖ్యమంత్రి ఏమన్నాడు తెలుసా? మీకు తెలిసింది ఒకటే, ఇలాంటివి కొన్ని వందల సంఘటనలు జరిగాయి నా రాష్ట్రంలో చెప్పాడు. అది మన క్రైస్తవుల పరిస్థితి ఈరోజు. అలా ఉంది మన క్రైస్తవుల పరిస్థితి ఈరోజు. ప్రజలు భారతదేశం తరఫున శత్రు దేశాలతో, ప్రపంచ దేశాలతో, మిగిలిన దేశాలతో కొట్లాడి రెస్లింగ్ లో బంగారు పథకాన్ని తీసుకొని వచ్చినటువంటి వ్యక్తిని ఏదైనా ఒక మాట మాట్లాడు అని అడిగాడు. అడిగితే మణిపూర్ వాసీలు సుమారు 6 నెలల క్రితం జరిగిన సంఘటన ఇది. అతను ఏమన్నాడు తెలుసా? ప్రపంచ మీడియా మొత్తం ముందు నిలబడి అటు అమెరికా వాళ్ళు, చైనా వాళ్ళు, రష్యా వాళ్ళు, ఇంగ్లాండ్ వాళ్ళు, రకరకాల దేశాల వాళ్ళు చూస్తూ ఉన్నప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి దండం పెట్టి, సార్ ఒక్కసారి మా రాష్ట్రానికి రండి సార్, మా పిల్లలకి తినడానికి తిండి లేదు, మా ఆడబిడ్డలకు కట్టుకోవడానికి బట్టలు లేవు, మేము ఉండడానికి నివాస స్థలాలు లేవు, ప్రార్థన చేసుకోవడానికి మాకు ప్రార్థనా మందిరాలు లేవు, ఆకలితో పస్తులతో చచ్చిపోతున్నారు సార్, ఒక్కసారి మా రాష్ట్రానికి రండి సార్ అని ఏడుస్తూ చేతులెత్తి దండం పెట్టాడు. అయినా గౌరవనీయులు, ప్రపంచ విజేత, విశ్వగురు మన ప్రధానమంత్రి గారికి మాత్రం ఆ రాష్ట్రానికి వెళ్ళడానికి ఎంతవరకు తేలిక దొరకదు. ప్రపంచంలో ఉండే అన్ని దేశాలకు వెళ్ళారు మన ప్రధానమంత్రి గారు. సముద్రం లోపల ఉండే గుడి దగ్గర కూడా వెళ్ళి దండాలు పెట్టుకొని వచ్చారు. నికోబార్ దీవులకు వెళ్ళారు, లక్షద్వీపులకు వెళ్ళారు, శత్రు దేశాల మధ్య యుద్ధాలు ఆపడానికి అనేక రాష్ట్రాలకు వెళ్ళారు, అనేక దేశాలకు వెళ్ళారు. కానీ సొంత దేశంలో ఒక రాష్ట్రం కళ్ళ ముందే మాడి మసైపోతూ ఉంటే కూడా కనీసం ఒక్కసారి కూడా నోరు తెచ్చి ఇది ఏమిటి, ఇక్కడ ఏం జరుగుతుంది, రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తున్నారో చెప్పి మాట్లాడాల. ఒక్కసారి కూడా మణిపూర్ రాష్ట్రానికి రావాలి అని ప్రయత్నించారు ప్రధానమంత్రి గారు. ఎంత గొప్ప ప్రభుత్వంలో మనం బతుకుతున్నామో ఒకసారి ఆలోచించి. ఆ పక్కనే అస్సాం అనే రాష్ట్రం ఉంది, మీ అందరికీ తెలుసు. భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చారు. బిరేష్ శర్మ అనుకుంటా అతని పేరు. అధికారంలోకి రాగానే అతను చట్టం చేశారు. ఆ చట్టం ఏంటో తెలుసా? మత మార్పిడి నిరోధక బిల్లు చట్టం. అతను ఈ చట్టానికి ముందు ఏమన్నాడు? జాగ్రత్తగా ఉంది. పాస్టర్స్ ఇక్కడ చాలా మంది ఉన్నారు. ఎవరైనా మనకు ఫోన్ చేస్తే ఏమడుగుతారో తెలుసా? కొంచెం ప్రార్థన చేయండి కదా, నా కొట్లో బాగలేదంటారు. ఇదే మాట క్రైస్తవులు మారుస్తోంది. తలనొప్పి తగ్గుతోంది, కడుపు నొప్పి తగ్గుతోంది, జ్వరాలు తగ్గుతున్నాయి, ఒంట్లో ఉండే రోగాలు పోతున్నాయి, దీర్ఘకాలిక వ్యాధులు తగ్గుతున్నాయి. అదే దొంగలు మారుతున్నారు, వ్యభిచారులు మారుతున్నారు, హంతకులు మారుతున్నారు. మనిషి జీవితాన్ని పూర్తిగా మార్చివేస్తున్నటువంటి ఈ ప్రార్థనను ఆపకపోతే అస్సాం రాష్ట్రం క్రైస్తవ రాష్ట్రం అవుతుందేమో అన్న ఆలోచనతో స్వస్థత ప్రార్థనల మీద నిషేధాన్ని విధించాడు మన పక్కనే ఉండే అస్సాం రాష్ట్రంలో. ఇప్పుడు అక్కడ ఎవరైనా స్వస్థత కోసం ప్రార్థన చేశాడో వారికి యావజ్జీవ కారాగార శిక్ష పడుతుంది. ఇది అస్సాం పరిస్థితి. ఉత్తరప్రదేశ్ యోగి ఆదిత్యనాథ్ మీ అందరికీ బాగా తెలుసు. సుమారు ఇప్పటికి మల్లికార్జున రావుకి బాగా ఐడియా ఉంటుంది. ఎందుకంటే అన్ని రాష్ట్రాల్లో ఘనమైనటువంటి పరిస్థితులు జరిగిస్తున్నటువంటి వ్యక్తి ఆయన మన మధ్యలో ఉన్నారు. సుమారు 1000 మంది పాస్టర్స్ జైల్లో ఉన్నారు ఉత్తరప్రదేశ్ లో. మన పక్కన ఉన్న యూపీలో 1000 మంది పాస్టర్స్. ఏం కేసులు పెట్టారు తెలుసా? గ్యాంగ్స్టర్స్ మీద పెట్టారే కేసులు. దావూద్ ఇబ్రహీం సినిమాలో చూపిస్తుంటారే, డాన్, మాఫియా డాన్ అనుకుంటారు. అలాంటి వారి మీద పెట్టే కేసులు పెట్టి 1000 మంది పాస్టర్స్ జైల్లోకి పంపించారు. ఆ 1000 మంది పాస్టర్స్ బెయిల్ ఇచ్చేవాడు లేదు, వాళ్ళని జైలు దగ్గరికి కలిసేవాడు లేదు, వాళ్ళని బయటకు వచ్చే దిక్కు లేదు. ఆ జైల్లో అలాగే మగ్గి ఒకవేళ అది నిజమే అని నిరూపించమంటే మొదటి వరకు 20 సంవత్సరాల శిక్ష, ఇప్పుడు దాన్ని మరణ శిక్షగా మార్చారు. 1000 మంది పాస్టర్ల తలలు ఊరితలకు వేలాడబోతున్నాయి. మన పక్కన ఉన్న ఛత్తీస్గఢ్ రాష్ట్రం, ఇటు పక్కన ఉన్న రాజస్థాన్ రాష్ట్రం, అటు పక్కన ఉన్నటువంటి బీహార్, మరొక పక్కన ఉన్నటువంటి జార్ఖండ్, ఇంకొక పక్కన ఉన్నటువంటి ఏ రాష్ట్రం, ఉత్తరాదికి సంబంధించిన రాష్ట్రాలన్నింటిలో కూడా
ఈ మత మార్పిడి, బలవంతపు మత మార్పిడి బిల్లు అనే ఒక చట్టాన్ని తీసుకొని వచ్చేసారు. జాగ్రత్తగా వినండి దయచేసి. ఈ మాటలతో మనకి సంబంధం ఉంది కాబట్టి నేను మీతో ఈ మాటలు చెప్తున్నాను. బాప్తిస్మం ఇచ్చే హక్కు లేదు పాస్టర్స్ కి ఉత్తరాదిలో, మనం దక్షిణాదిలో ఉన్నాం. ఎవరైనా వచ్చి నేను యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్నాను, నాకు బాప్టిజం అంటే పాస్టర్ బాప్టిజం ఇవ్వడానికి కుదరదు, ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తెచ్చుకోవాలని చెప్పాను. 12 రాష్ట్రాల్లో ఉంది పరిస్థితి. మా ఇంట్లో కొంచెం ఈ వారం ప్రార్థన పెట్టండి గారు, స్వస్థత కూడిక పెట్టండి అని అంటే పెట్టడానికి కుదరదు, పర్మిషన్ తెచ్చుకోవాలి. రోడ్డు మీద చేతిలో బైక్ ఉంది కదా అని రోడ్డు మీద బైకులు తీసుకుని వెళ్తాను అంటే కుదరదు, అరెస్ట్ చేసి జైలుకి పంపిస్తారు. బహిరంగ సభలు లేవు, సువార్త సభలు లేవు, ప్రార్థనా మందిరాల మీద మైకులు వాడడానికి వీలు లేదు. కలెక్టర్ దగ్గర నుంచి అనుమతి తెచ్చుకొని కట్టని ప్రతి ప్రార్థనా మందిరాన్ని మూసివేశారు. ఇవాళ భారతదేశంలో ఉండే 29 రాష్ట్రాల్లో 12 రాష్ట్రాలు మత మార్పిడి నిరోధక బిల్లు అనే గద్దె కింద వేలాడబడుతుంటే పాస్టర్స్ ఉంటే జైల్లో ఉన్నారు, లేదా సేవా పరిచర్యను వదిలిపెట్టి పట్ట పొలాల్లోకి వెళ్ళిపోతున్నారు. మిగిలిన వాళ్ళు వాళ్ళ కాళ్ళ కింద కోట్ల చుట్టాల కింద నలిగిపోతున్నారు. ఇదే మన భారతదేశం. ఎవరికి స్వతంత్రం? ఎవరిచ్చారు స్వతంత్రం? ఎవరు తెచ్చారు స్వతంత్రం? ఎవరికి వచ్చింది స్వతంత్రం? ఎవరు అనుభవిస్తున్నారు స్వతంత్రం? ఈ మాత్రం దాన్ని ప్రజాస్వామ్య దేశం అని చెప్పడం ఎందుకు? ఈ మాత్రం దానికి మత స్వేచ్ఛ హక్కు అని చెప్పడం ఎందుకు? ఈ మాత్రం దానికి వాక్ స్వాతంత్రం హక్కు ఎందుకు? ఈ మాత్రం దానికి భావపడిన స్వాతంత్రం హక్కు ఎందుకు? ఇప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? ఆంధ్ర రాష్ట్రం, మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా బలవంతపు మత మార్పిడి నిరోధక బిల్లుని తీసుకురావాలని విశ్వ ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందులో భాగంగానే కొన్ని నెలల క్రితం మీకు గుర్తునే ఉంటుంది, పంచాయతీ రాజ్ శాఖ ఒక జీవోను జారీ చేసింది. ఆ జీవో ప్రకారంగా పర్మిషన్ లేని ప్రార్థనా మందిరాలన్నింటినీ లెక్కను బయటకి తీయండి అని చెప్పి ఆర్డర్స్ వచ్చాయి. పాస్టర్స్ లేకపోయింది. ప్రార్థనా మందిరాలకు పర్మిషన్ అంటే గుడులు నడి రోడ్డు మీద కట్టుకోవచ్చు, విషయం కాదు. హైవే మీద కట్టుకోవచ్చు టెంపుల్స్, పెద్ద విషయం కాదు. వారికి సంబంధించిన దేవతామూర్తిని కానీ విగ్రహాన్ని కానీ ఎక్కడైనా పెడితే ఇంకా స్థలం జోలికి ఎవరు వెళ్ళకూడదు, అది పెద్ద విషయం కాదు. కానీ మన సొంత స్థలాల్లో ప్రైవేట్ ల్యాండ్స్ లో కూడా ప్రార్థనా మందిరాన్ని కట్టుకుంటే పర్మిషన్ ఉండారా నీకు అని అడుగుతున్నాను. ఆ ఒక్క జీవోకి నేను అనుకున్నాను, ప్రవీణ చనిపోలేదప్పుడు, కానీ 2 రాష్ట్రాల్లో ఉండే క్రైస్తవులు ఒక బలమైన వ్యతిరేకత వచ్చింది. ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఆ జీవోని వెనక్కి తీసుకున్నారు. 4 రోజులు తిరిగేసరికి ఒకవేళ కానీ ఇదే ఆంధ్ర రాష్ట్రంలో అదే జీవో కానీ మళ్ళీ వస్తే, ఒకవేళ మహాకూటమి ప్రభుత్వం లేదా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ బలవంత మత మార్పిడి నిరోధక బిల్లు ఎక్కడ కూడా తీసుకురావాలి అనుకుంటే, ఎందుకు అనుకుంటారో చెప్తున్నాను. 2027లో జమిలీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఎన్నికలకి ఇంకా 5 ఏళ్ళు లేదు, 2 సంవత్సరాల సమయం ఉంది. భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు ఒకే రోజు జరగబోతున్నాయి. ఆ ఎన్నికల్లో దక్షిణాదిలో ఉండే రాష్ట్రాలు అంటే ఆంధ్ర కానివ్వండి, తెలంగాణ కానివ్వండి, కర్ణాటక కానివ్వండి, తమిళనాడు కానివ్వండి, కేరళ కానివ్వండి, లక్షద్వీప్ కానివ్వండి, పాండిచ్చేరి కానివ్వండి, అండమాన్ నికోబార్ దీవులు కానివ్వండి, వీటిల్లో భారతీయ జనతా పార్టీ బాగా వేస్తేనే తప్ప 4వసారి సెంట్రల్ గవర్నమెంట్ లో అధికారంలోకి వచ్చే అవకాశం బీజేపీ పార్టీకి లేదు. కనుక భారతీయ జనతా పార్టీ చాలా తెలివిగా ఓటు బ్యాంకులు సంపాదించుకోవాలి అంటే మతం పేరుతో మనుషులు వేరు చేసే ఒక ఆట ఆడుతోంది చంద్రబాబు. తెలుగు రాష్ట్రంలో ఇది ఎక్కువగా జరుగుతుంది. ఒకప్పుడు క్రైస్తవులు, ముస్లింలు, హిందువులు బాయి అనుకుంటూ తిరిగాం. ఇప్పుడు క్రైస్తవులు కనబడితేనే మనం చీడ పురుగులు చూసినట్లుగా చూస్తున్నారు. ముస్లిం సహోదరులు కనబడితే, ఒక పెద్ద చెప్పాడు నాకు, ఒక ముస్లిం సహోదరుడు టోపీ పెట్టుకొని బయటికి వెళ్ళాలంటే భయం వేస్తుంది. నాకు తోపుడు బండి ఉంది, ఆ బండి మీద నేను బయటికి వెళ్ళాలంటే నాకు భయం వేస్తుంది. టోపీ తీసి ఇంట్లో పెట్టుకొని, మెడలో ఉండే తాయెత్తు తీసి ఇంట్లో పెట్టుకొని వెళ్తున్నాను అన్నారు. ఎలా ఉందో చూడండి. మీకు గుర్తుందా? తాడిపత్రి, ఇదే రాయలసీమ అనంతపురం జిల్లా తాడిపత్రి హెబ్రోన్ సంఘానికి సంబంధించినటువంటి కొంతమంది సేవకులు సువార్త పరిచయం కోసం వెళితే, సేవకుల కార్లను పగలగొట్టి, సేవకులు బలవంతంగా పట్టుకొని, సేవకుల భార్యల ఒంటి మీద ఉండే చీరను లాగి అక్కడ ఉన్న పెద్ద మనుషులు అన్న మాట ఏంటో తెలుసా? నేను ఈ మాట అనకూడదు, మా స్టీవెన్ నాకు కోపడతాడు కానీ చెప్పాలిగా. ఎవరన్నా కూడా తెలియదు కదా. అరే పాస్టర్ లాగా మీకు సంపాదించుకోకపోవడం చేత కాకపోతే సంపాదించుకోవడం, మీ పిల్లల్ని నా దగ్గరికి పంపడం, నేను డబ్బులు ఇస్తామని అన్నారు. ఇవాళ ఈ దేశంలో పుట్టాం, ఈ దేశంలో పెరిగాం, ఈ దేశంలోనే బ్రతుకుతున్నాం. మన తాత ముత్తాతలు బ్రతికిన దేశం ఇది, ఈ దేశ పౌరులం. అయినా
మనకి ఈరోజు నోరు తెరిచి ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడే అధికారం లేదు. ఒక్కసారి ఆ బిల్లు కానీ ఆంధ్రాకి వస్తే మనల్ని నిజంగా ఇంకా దేవుడే కాపాడాల్సి వస్తుంది. మనమే కాపాడడం ఎవరి కాదు. ఉదయం లేవగానే టంగ్ 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 అనే గంట శబ్దం వినపడుతుంది. మీకు మధ్యలో